తులసి వదినా, అంత కష్టపడి ప్రిపేర్ అయిన అన్నయ్య ఎగ్జామ్ రాయకపోవడం ఏంటి? రే, అసలు ఏమైందన్నయ్య? చెప్తానరా, చెప్పకుండా చస్తానా? రే విష్ణు, ఏంట్రా మాటలు? అందరిలాగే గ్రూప్స్ కి నేను కూడా చాలా కష్టపడి ప్రిపేర్ అయ్యాను. చదివిందంతా చాలా వరకు గుర్తు పెట్టుకున్నాను. కానీ చివరికి 2 రోజులు నాకే తెలియకుండా నేను టెన్షన్లో పడ్డాను. ఈ టెన్షన్లో మా ఫ్రెండ్ ఒకడు నాకు హెల్ప్ చేశాడు. రే, దాన్ని సాయం అన్నారా, నేరం అంటారు. అమ్మా, నన్ను చెప్పని. అత్తయ్య గారు, బావగారు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వండి. మీరు చెప్పండి బావగారు. నా ఫ్రెండ్ చేసిన హెల్ప్ ఏంటంటే రాయబోయే ఎగ్జామ్ పేపర్ నా ఫోన్కి షేర్ చేశాడు. అంటే పేపర్ లీకేజ్ అన్నమాట. లీక్ చేయడం తప్పు కదరా? లీక్ చేసిన వాడిని కూడా అరెస్ట్ చేశారులే. అరెస్ట్ చేశారా? అయితే అన్నయ్య ఎగ్జామ్ రాయడానికి ఏమైందమ్మా? ఏ అన్నయ్య, నువ్వు రాయడానికి ఏమైంది కదా? నువ్వు కరెక్ట్ క్వశ్చన్ అడిగావు. వాడెవడో లీక్ చేశాడు, అది నా ఫ్రెండ్ నాకు పంపాడు. అయితే ఈ విషయం ఎవరి చెవిలో అయితే పడకూడదో ఆ చెవిలోనే, అదే మన అమ్మ చెవిలో పడింది. అదేదో పెద్ద నేరం అన్నట్టు అమ్మ చాలా రాద్ధాంతం చేసింది. అలా రాయడం కరెక్ట్ కాదు, ఎగ్జామ్ రాయనివ్వకుండా నన్ను అడ్డుకుంది. అమ్మ నీకు ఈ విషయం తెలియనట్టు ఇంతటితో వదిలే అని చెప్పేసి అమ్మని బ్రతిమలాడుకున్నాను. అమ్మ అసలు వినలేదు కదా, నా హాల్ టికెట్ చింపి పడేసింది. చింపి పడేసిన మనిషి ఊరుకుందా? అక్కడికి వచ్చిన పోలీసులతో, అక్కడున్న కాలేజ్ స్టాఫ్తో నా గురించి వివరించి మరీ చెప్పి నన్ను 2 ఏళ్లు ఎగ్జామ్ రాయనివ్వకుండా పనిష్మెంట్ ఇచ్చేలా చేసింది. అంత గొప్ప న్యాయమూర్తి అమ్మ, మహాతల్లి తులసమ్మ. రే విష్ణు, నువ్వు చేసింది తప్పు కదరా. తప్పేంటమ్మా తప్పు? అయినా నువ్వు చాలా గొప్పదానివమ్మా, చాలా నిజాయితీ పరురాలివి. నీకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న అన్నీ ఇచ్చేసేయాలి. నీ కళ్ళ ముందు ఎవరైనా తప్పు చేసినా, ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా సహించలేను అంటావు. ఇలా ఎన్నో గొడవల్లో కలగ చేసుకున్నావు, అవన్నీ ఒకెత్తు. ఇప్పుడు నా ఎగ్జామ్ పోగొట్టడం ఒకెత్తు. 2 ఏళ్ల నా జీవితం నాశనం చేశావమ్మా. రే విష్ణు, నీ జీవితాన్ని నేను నాశనం చేశానా? తల్లిగా నేనెప్పుడు నీ సంతోషమే కోరుకున్నాను కదరా. నువ్వు నిజాయితీగా చదివిన వాడివే అయితే నిజాయితీగా ఎగ్జామ్ రాయాల్సింది. ఎవడో పేపర్ లీక్ చేస్తే నీ బుద్ధి ఏమైందిరా? అలా రాస్తే తప్పని నీకు తెలియలేదా? ఎప్పుడో 10th క్లాసులో ఒకసారి కాపీ కొడితే అది చాలా తప్పురా అని దండించాను. అప్పుడు కాపీ కొట్టడాన్ని సహించను నేను. పేపర్ ముందే తెలుసుకుంటే ఎలా క్షమిస్తాను? అడ్డదారుల్లో ఇంజనీర్ అయి బిల్డింగ్స్ కడితే ఎన్నో అనర్థాలు జరుగుతాయి. అర్హత లేనివాడు డాక్టర్ అయితే ఎంతో మంది ప్రాణాలు పోతాయి.
పబ్లిక్ సర్వీస్ చేసే ప్రతి ఒక్కరూ నిజాయితీగా పాస్ అయిన వాళ్ళై ఉండాలి. అడ్డదారుల్లో అవినీతితో వచ్చేవాళ్ళు ఎక్కువైతే ఈ దేశ భవిష్యత్తే పాడైపోతుందిరా. అత్తయ్య, మీరు చాలా గ్రేట్. మీరు దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు, కానీ కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించలేకపోయారు. పేపర్ లీక్ చేసిందైతే విష్ణు కాదు కదా. ఆ పేపర్ తన ఫోన్కి సెండ్ అయింది. అది చిన్న విషయంగా తీసుకుని వదిలేసి ఉంటే అందరితో పాటు విష్ణు ఎగ్జామ్ రాసేవాడు కదా అత్తయ్య. రేవతి, తప్పు చిన్నదైనా పెద్దదైనా తప్పు తప్పే. ఈ విషయంలో వీణ్ణెవరు సమర్థించినా నేను ఒప్పుకోను. నేను మాత్రం ఈ విషయంలో మిమ్మల్ని సమర్థిస్తాను అత్తయ్య గారు. పేపర్ లీకేజ్ ద్వారా అన్ని క్వశ్చన్స్ ముందే తెలుసుకొని రాస్తే ఇక నిజాయితీగా రాసే వాళ్ళ ర్యాంక్స్ ఏమవ్వాలి? బావగారు తప్పు ఉంది కనుకే అత్తయ్య గారు దండించారు. ఇదేం తప్పు కాదు. ఝాన్సీ, తప్పొప్పుల గురించి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ పేపర్ ఫోన్కి షేర్ చేయించుకోవటం అదే తప్పైంది. అందుకు సర్వీస్ ఎగ్జామ్ రాయకుండా 2 ఏళ్ళు శిక్ష పడింది కదా. మీరు నిజంగా న్యాయదేవత అత్తయ్య గారు. మా ఆశలన్నీ తుడిచేసి చాలా మంచి పని చేశారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? ఎందుకుండదు రేవతి? ఈవిడ సత్యకాలం మనిషి. సత్యమునే పలకాలి. ధర్మో రక్షిత రక్షిత అని ధర్మాన్ని సత్యాన్ని బ్రతికించడానికే మా అమ్మగా వచ్చింది. ఒక తప్పు నిలదీసి కన్న కొడుకునైనా సరే శిక్షించానన్న తృప్తి మనిషిలో ఖచ్చితంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. ఈశ్వర్, ఏంట్రా వీడు నన్ను ఇలా అర్థం చేసుకున్నాడు? నేను చేసింది తప్ప? తప్పంటే తప్పు కాదు. ఆ అన్నయ్య వైపు కొంచెం ఆలోచించుంటే బాగుండేది. ఎగ్జామ్ మీద వదిన అన్నయ్య చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒక్కసారిగా ఇలా జరిగేపాటికి అలా మాట్లాడుతున్నారు. జరిగిన విషయానికి నీకు కూడా బాధగానే ఉంటుందని అన్నయ్య తెలుసుకోలేకపోయాడమ్మా. ఆవేశం తగ్గాక అన్నయ్యకి అర్థమవుతుందిలేమ్మా, నువ్వేం బాధపడకు. ఇంత గొప్ప న్యాయమూర్తి మనమ్మ మహాతల్లి తులసమ్మ.
ఇంకెందుకు ఈ బుక్స్ తీసి పడేస్తాను. తీసి పడేయటం కాదు, తగలబెట్టేసి. ఇంత అమ్మ వల్లే. కాసేపు ఊరుకో అమ్మా, అసలేం మాట్లాడకని చెప్తే ఎక్కడ ఊరుకుంటే కదా. ఇందాక హాల్లో ఇదే మాట, ఇప్పుడు ఇదే మాట. అత్తయ్య తప్పేమీ లేదు, తప్పంతా నీదే. నేను తప్పు చేశానా? ఎవరో లీక్ చేసిన పేపర్ నా ఫోన్కి ఫార్వర్డ్ అయింది. నేను చదవటం అంత పెద్ద నేరమా? అంత పెద్ద తప్ప? తప్పే అనుకుందాం. ఆ తప్పు నాకు హెల్ప్ అవుతుంది కదా, పెద్ద ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ వస్తే జాబ్ వస్తుంది. ఇదెందుకు అమ్మ ఆలోచించదు? కొన్ని చూసి చూడనట్టు వదిలేయాలి, కానీ అమ్మ వదిలిపెట్టదు. ఇలాంటి విషయాలు అస్సలు వదిలిపెట్టదు. నీతి నియమాలు పాటించడంలో మా అమ్మ తర్వాత ఎవరైనా. సత్య హరిశ్చంద్రుడి కథలా ఈవిడ చరిత్ర గొప్పగా రాసి పెట్టాలి. నెక్స్ట్ జనరేషన్ కూడా బాగా పనికొస్తుంది. ఇంకా చాలా ఆపుతావా? ఎంతసేపు మీ అమ్మే కారణం అంటావేంటి? చదవటానికి నీకు అసలు ఓపికే లేదన్నా, జాబ్ కొట్టాలన్న కసి నీలో లేకపోయినా నేను ముందుకొచ్చి మనం ఎలా ఉంటే గౌరవంగా ఉంటుందో చెప్పి ఒప్పించి ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాను. ఇన్ని రోజులు సిన్సియర్గా చదివిన వాడివి చివరి నిమిషంలో ఎందుకు నీ వీక్నెస్ బయట పెట్టావు? పేపర్ లీకేజ్ అయిందని తెలిస్తే అసలు దాని జోలికి వెళ్లకుండా ఉండాలన్న ఆలోచన నీకు లేకపోయిందా? ఫోన్ చేసి వాడెవడో ఫార్వర్డ్ చేస్తానంటే అది తప్పని ఎందుకు చెప్పలేకపోయావు? నువ్వు నా మీద పెట్టుకున్న ఆశల కోసం కాస్త కక్కుర్తి పడ్డా. కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే. ఈరోజు ఈ టాపిక్ గురించి అసలు మాట్లాడద్దు. రేవతి, లోపలికి రండి అత్తయ్య. రే విష్ణు, నువ్వేనా నన్ను అన్ని మాటలంటున్నది? నా కళ్ళ ముందు ఎవరు తప్పు చేసినా అది నేను చూస్తూ ఊరుకోలేను. అది అందరికీ తెలుసు, అందరికంటే ఎక్కువ మీ అందరికీ తెలుసు. రే, నువ్వేదైనా తప్పు చేస్తే అది నేను చేసినట్టురా. నా పిల్లల్ని ఎలాగైనా పెంచాను అని నేనెంత కుమిలిపోతానో ఆలోచించావా? రే విష్ణు, నీ చదువు గురించి, నీ బలహీనత గురించి నాకు తెలుసురా. అప్పట్లో మన పరిస్థితి బాగుండలేక నేను ఒక పెద్ద స్కూల్లో నేను చదివించలేకపోయాను. దానికి తోడు నువ్వు కూడా శ్రద్ధగా చదువుకోలేదు. అటెండర్ జాబ్తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అయినా నువ్వేమీ నామోషిగా ఫీల్ అవ్వకుండా నీ తమ్ముడు ఆఫీసులోనే పనిచేస్తూ నువ్వు సంతోషంగా ఉన్నావని నేను చాలా గర్వపడుతున్నానురా. కానీ ఈరోజు నువ్వు నన్ను అన్ని మాటలు అంటుంటే భరించలేకపోతున్నానురా. అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, ఇక్కడ నేను కూడా బాధని భరించలేకపోతున్నాను కదా. విష్ణు, నువ్వు పడే బాధ వేరు, తల్లిగా నేను అనుభవించే బాధ వేరు. ఇన్నేళ్లు ఎలాంటి ఎగ్జామ్ రాయకుండానే గడిపావు. ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయితే వేరే ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంటుంది కదా. అప్పటికి నేను ఏజ్ బార్ అవుతానమ్మా. నేను ఏ ఎగ్జామ్ కూడా రాయలేను. రే, నీకప్పుడు ఏం వయసు అయిపోలేదు. కాస్త లేట్ మ్యారేజ్ అయిందని జాబ్కు ట్రై చేసే వయసు అయిపోయిందనుకోకు. ఇంకా చాలా ఉద్యోగాలుంటాయి. బాగా ప్రిపేర్ అవ్వు, సిన్సియర్గా రాయ్. నువ్వు తప్పకుండా మంచి జాబ్ సంపాదించగలవు. నీ సలహాకి చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. కాసేపు ఈ విషయం వదిలేసి. రే, నీతో ఈ విషయం గురించి మాట్లాడితే కాని నా మనసు కుదుట పడదని వచ్చానురా. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకు, ప్లీజ్ రా. అమ్మా రేవతి, వాడికి కాస్త నువ్వైనా చెప్పవా? నేను చెప్తాను అత్తయ్య, మీరేం టెన్షన్ పడకండి. వాడు అర్థం చేసుకుంటే ఇక నాకు ఎలాంటి టెన్షన్ ఉండదు. నువ్వే మాట్లాడు. మాట్లాడతాను అత్తయ్య. ఏమండి రేవతి, అమ్మ దీని గురించి, నువ్వు దీని గురించి మాట్లాడకండి. దయచేసి కాసేపు మాట్లాడకండి, వదిలేండి. గుడ్ మార్నింగ్. ఏంటి రేవతి,
గుడ్ మార్నింగ్ చెప్తే తిరిగి విష్ చేయొచ్చు కదా. బ్యాడ్ మార్నింగ్. అయ్యో పాపం, నీకు నీ ఆయనకి మంచి రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. పాపం ఎంతో కష్టపడ్డావు, ఎంతో కష్టపెట్టి చదివించావు. కానీ చదివిందంతా ఎట్లోకి వెళ్ళిందో. కానీ మీ ఆయన అడ్డదారుల్లో నెంబర్ 1 ర్యాంక్ సాధించాలని పిచ్చి ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయాడు. పాపం. ఈ విషయం గుర్తు చేయడానికేనా పని కట్టుకొని వచ్చావు? మర్చిపోయేంత చిన్న విషయం కాదు కదా రేవతి. పాపం నువ్వెంత కష్టపడ్డా. పొలిటికల్ సైన్స్ అని, జియోగ్రఫీ అని, కరెంట్ అఫైర్స్ అని ఎన్నో సబ్జెక్టులు రాత్రులు ఫ్లాస్క్లో టీ పెట్టుకుని మరి ట్యూషన్ టీచర్లా పాఠాలు చెప్పి చదివించావు. నువ్వంత చేసినా నిజాయితీగా ఎగ్జామ్ రాయాలని మీ ఆయనకి ఎందుకు అనిపించలేదో నాకైతే అర్థం కాలేదు. ఆయన ఆశలు ఎక్కువ, అర్హత తక్కువ ఉంటే ఇలాగే అవుతుంది. చీప్ ట్రిక్స్ ప్లే చేసి నెంబర్ 1 సాధించాలంటే అదెప్పటికీ సాధ్యం కాదు. ఝాన్సీ, నువ్వేదో పెద్ద నిజాయితీ పర్రాలైనట్టు లేదా చాలా సిన్సియర్ అయినట్టు మాకీడేమి నువ్వు కోరనట్టు చాలా ఉత్తమరాలుగా మాట్లాడుకు. అసలు మా ఆయన ఎగ్జామ్ రాయనీయకుండా చెయ్యాలని ట్రై చేసిన దానివే నువ్వు మా ఆయన ఫెయిల్యూర్ గురించి మాట్లాడుతున్నావా? దయచేసి ఇక ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయకు. అరే, అంత తొందరగా కట్ చేస్తావేంటి రేవతి? మీ ఆయన మా ఆయన కంటే గొప్ప ఉద్యోగం సంపాదించాలి, మీ ఆయన అలా సూట్లో చాలా గొప్ప హోదాలో వస్తుంటే మా ఆయన సెల్యూట్ కొట్టాలి. ఇది కదా నువ్వు కోరుకుంది. ఇదేది జరగకూడదని నువ్వు ఫిక్స్ అయిపోతున్నావా? అలా ఫిక్స్ అయితే చెప్పు, ఈ టాపిక్ ఎప్పటికీ తీసుకురాను. ఝాన్సీని చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నాను. నువ్వింకా నన్ను టెన్షన్ పెట్టుకు. ఈ టాపిక్ ఇక్కడ వదిలేమని చెప్తున్నాను కదా. ఇది ఈ కోపం, ఈ ఫ్రస్ట్రేషన్ నేను చూడాలనుకున్నాను. అందుకే ఈ టాపిక్ కట్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు మీ ఆయన గొప్ప హోదాలోకి రావాలని ట్రై చేస్తే ఇలానే చితుకల పడతావు. అంతస్తు హోదా అనేవి కొందరికే రాసి పెట్టుంటాయి, అది కూడా నాలాంటి వాళ్ళకే ఉంటాయి. నువ్వు ఎప్పుడూ నా దగ్గర పిఏగానే పనిచేస్తూ ఉండాలి. మీ ఆయన మా ఆయన దగ్గర అటెండర్ గానే పనిచేస్తూ ఉండాలి. ఇవే మీ జాతకాలు. ఇంతకు మించి ప్రయత్నం చేస్తే ఇలాగే అవమానాలకి గురవుతారు. అమ్మా, లక్ష్మికి కాల్ కలిపాను, ఇదిగో మాట్లాడు. హలో జ్యోతి. లక్ష్మి, నేను తులసిని మాట్లాడుతున్నాను. అత్తయ్య మీరా? చెప్పండి అత్తయ్య. రేపు ఉదయం 10:30కి ఆచార్య గారి దగ్గరకు వెళ్ళాలి. ఆచార్య గారి దగ్గరకా? దేనికత్తయ్య? నీ పెళ్లికి మంగళసూత్రాలు నగలు చేయించాలి కదా. అదేంటత్తయ్య, జ్యువెలరీ షాప్కి వెళ్ళి కొంటాం కదా. నా ముగ్గురు కోడళ్ళకి జ్యువెలరీ షాప్లో ఎన్ని నగలు కొన్నా ముఖ్యంగా మంగళసూత్రాలు తరతరాల నుంచి ఆచార్య గారి దగ్గర చేయించడమే ఆనవాయితీ. అవి ఒక పూజతో చేయించడం అలవాటుగా వస్తుంది. నువ్వు తప్పకుండా ఆచార్య గారి దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఏంటత్తయ్య మీరనేది? నేనెలా రాగలను? మా నాన్న ఇక్కడ నన్ను రూమ్లో లాక్ చేసి ఉంచారు. ఈ విషయం మీకు తెలుసు కదా. మీ నాన్న నిన్ను బంధించినా నువ్వు బయటికి రాగలవు. నేను నిన్ను బయటికి రప్పిస్తాను. ఎలా రప్పిస్తారత్తయ్య? జ్యోతి ఉన్నాడు కదా, జ్యోతిని మీ ఇంటికి పంపిస్తాను. జ్యోతితో పాటు వచ్చేసేయి. లక్ష్మి, కంగారు పడుతున్నావా? ఆ రోజు శారీ సెలక్షన్కి ఎలా వచ్చావో అలా నిన్ను రప్పిస్తాను. అత్తయ్య, రిస్క్ అవుతుందేమో అత్తయ్య. ప్రతిసారి నేను ఇలా బయటికి రావడం, ఏమాత్రం మా నాన్నకి అనుమానం వచ్చినా చాలా గొడవలు అవుతాయి. లక్ష్మి, భయపడుతూ మనం వెనకడుగు వేస్తే నువ్వు జ్యోతి 7 అడుగులు నడవడం కష్టమవుతుందమ్మా. ధైర్యంగా తెగించాము. మనం అనుకున్నది చెయ్యాలి, చేసి తీరాలి. నువ్వు అనవసరమైన టెన్షన్స్ పెట్టుకోకు. నేను జ్యోతిని పంపిస్తాను.
అన్నట్టు మీ అమ్మతో కూడా ఒకసారి మాట్లాడతాను. ఒకసారి మీ అమ్మని పిలు. అలాగే అత్తయ్య, ఇప్పుడే పిలుస్తాను. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి తలుపు తీయి. మనం ప్రేమించుకున్న కొన్ని రోజులు మాత్రమే స్వీట్ మెమరీస్. పెళ్లి తర్వాత అన్ని బ్యాడ్ మెమరీసే. అన్ని బ్యాడ్ మెమరీస్ ఏంటి? మన పెళ్ళయిందన్న మాటే కానీ మన జీవితాల్లో ఒక ముద్దు ఒక ముచ్చట ఏమైనా ఉన్నాయా? నేను నిన్ను ఎంత ప్రేమగా దగ్గరికి తీసుకుందామన్నా నువ్వు నన్ను దూరం పెట్టేస్తున్నావు.